ఉప్పు బాగా తీసుకోవడం అనే లక్షణము బహుశా కొన్ని వందల సంవత్సరాలుగా చుట్టూ ఉన్న భౌగోళిక వాతావరణ పరిస్థితుల రీత్యా మనుషులకి అత్యంత అవసరమైనటువంటి ఒక అనర్థంలాగా తయారైపోయింది. కానీ తప్పించుకుపోవడానికి సాధ్యం కాదు. ఉప్పు చేత మానవాళికి రకరకాల జబ్బులు వస్తున్నాయని కనిపెట్టడానికంటే ముందే ఉప్పు మనిషికి చాలా అత్యంత అవసరం అని చెప్పి కూడా కనిపెట్టబడింది. బహుశా అదే కారణం చేత కావచ్చు సముద్రాల నిండా ఉప్పు చేర్చి మనిషి మేధస్సుతో దాన్ని తీసి ఉప్పుగా మార్చుకొని ఆహారంలో కలిపి తీసుకోవడం అంటూ మొదలుపెట్టాం. సో కాబట్టి తప్పనిసరిగా ఉప్పు మన ఆహారంలో అత్యంత ప్రధానమైన అంశాల్లో ఒకటి. ముఖ్యంగా లవణాలన్నీ కూడా మన శరీరానికి అందుబాటులో సమపాళ్లలో ఎప్పటికీ అందుబాటులో ఉండాలి. అలా చేయడం ద్వారా శరీరం లోపల ఉన్న రకరకాల జీవరసాయన ప్రక్రియలన్నీ కూడా చక్కగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా మనలాంటి దేశంలో ఎక్కడైతే వాతావరణంలో వేడి శాతం ఎక్కువగా ఉంటుందో, చెమట ఎక్కువగా కలుగుతూ ఉంటుందో, చెమట ద్వారా రకరకాల లవణాలు నీటి ద్వారా నీరు మనం కోల్పోతూ ఉంటామో, అటువంటి పరిస్థితుల్లో ఆహారంలో తెలియకుండానే మనకి అనేక పదార్థాల్లో ఉప్పు కలుపుకోవడం అనేది అలవాటుగా మారింది. బహుశా పాశ్చాత్య దేశాలతో చూస్తే మన దేశంలో మొదటి నుంచి కూడా ఉప్పుని తరచూ కొద్ది మోతాదులో ఎక్కువ